గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రగతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అభివృద్ధికి ఆదర్శంగా 28వ డివిజన్ నిలుపుతామన్నారు. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో 1,34,00,000తో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అలాగే నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షుడు తెల్లగోర్ల అప్పారావు, మదమంచి శ్రీనివాస్, మామిడి రామారావు, నల్లూరి శ్రీనివాస్, ఉండవల్లి సాంబశివరావు, రవి, పగడాల రాము, కన్నా, రఘు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 28వ డివిజన్ లో ఉన్నాము. అప్పారావు గారు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి ఈరోజు రామారావు గారు జనసేన నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, కొన్ని ఏరియాల్లో మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అనేక సార్లు. అయితే అనేక అంశాల మీద దృష్టి పెట్టి అన్ని సమస్యల్ని కూడా 1 by 1 పరిష్కరిస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు కూడా ఒక 3 వర్కులకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైన్స్, రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,34,00,000 రూపాయల వర్క్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అత్యంత త్వరితగతిన ఒక నెల రోజుల్లోనే ఈ వర్క్స్ కూడా అందరికీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా 1-2 మిగిలి ఉన్న వర్క్స్ ఈ డివిజన్లో, అవి కూడా త్వరితకాలంలో పూర్తి చేసుకుంటాము. కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సింది ఉంది. అవి కూడా మనకి ఎంపీ ల్యాడ్స్లో అయినా సరే, నిధులతో అయినా సరే, లేదంటే జీఎంసీ వారి దగ్గర నుంచి కూడా సరే తీసుకొచ్చి ఆ వర్క్స్ కూడా పూర్తి చేసి కంప్లీట్గా ఈ డివిజన్ మొత్తం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మేయర్ గారు మా యొక్క ప్రోద్బలంతో అన్ని వర్క్స్ని పూర్తి చేసుకొని మంచి డివిజన్గా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.